శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మములకి వందనాలు గురువు గారు. నేను 2 గంటలకి రమ్మమ్మ కారు పంపిస్తే సిలిండర్ తీసుకొని రమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను గురువు గారు. నేను వెళ్ళి మిక్సీ పట్టాల్సినవి పట్టుకొని అన్ని సర్దేసుకొని లెక్క పెట్టుకొని చూసుకొని కారులో మొత్తం రమేష్ మొత్తం కారులో అన్ని ప్యాక్ చేసి పెట్టేశారు. మాతో వస్తాను అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు రెడీగా. ఇక అందరం కలిసి రమ్మమ్మ పచ్చడి కోసం మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉన్నారనమాట. రమమ్మ, నేను, అన్నయ్య అందరం కలిసి అవన్నీ సర్దేసుకొని ఇంకా కార్లు బయలుదేరాము గురువు గారు. 3:30 ఆ ప్రాంతంలో ఏ ఆటంకం లేకుండా టైంకి చేరుకున్నాం గురువు గారు కాళేశ్వరానికి. మేము వెళ్ళగానే మాకు రూమ్ దగ్గరికి కరెక్ట్ గా అడ్రస్ కి వెళ్తూ ఉంటే పోలీస్ వాళ్ళు ఏం చేశారు, ఇటు నుంచి వెళ్ళకూడదమ్మా అటు నుంచి వెళ్ళానంటే రమేష్ దిగి అందరినీ కనుక్కొని వేరే దాని నుంచి రూట్ చూసుకొని అటు నుంచి తిప్పుకొని వచ్చి హోటల్ దగ్గరికి కరెక్ట్ గా తీసుకెళ్లారు గురుగారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఇంకా అన్ని సామాన్లన్నీ పైకి మోపించేసుకొని పైకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఇంకప్పటికి భోజనాలు చేసే టైం అయింది. రమమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ తీసుకొచ్చిన ఈ ఫుడ్ మొత్తము అందరం తిన్నాము. రవీందర్ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ అందరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరు రూమ్ లో ఉన్నారు. అందరం కలిసి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. తనని కూడా చూసిన వాళ్ళ పిల్లల్ని చూసిన అలాగే అనిపించింది గురువు గారు. అందరం కలిసి భోజనం చేసాము. చేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు అవన్నీ కూర్చొని అందరం కలిసి అల్లం వెల్లుల్లిపాయలు కూర్చొని మొత్తం ఒలిసి పెట్టేసిన తర్వాత అక్కడే కూర్చొని అవన్నీ మిక్సీ కూడా పట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా అప్పటికి కొంచెం ఉరుములు మెరుపులాగా కొంచెం వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకైనా మాకేం అనిపించలేదు. ఏది చేంజ్ అయినా ఏం జరిగినా మనదన్నీ అసలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని నమ్మకం కదా గురువు గారు. మేము దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందరం పడుకున్నాము. పడుకున్న తర్వాత కరెక్ట్ గా 3 గంటలకు లేచి ఇంకా తయారైపోయి మీరు కూడా ఆ టైంకి వస్తారని చెప్పేసరికి మేము ఇంకా తయారైపోయి కిందకి దిగి మీకోసం వెయిట్ చేస్తున్నాం గురుగారు, మీరు వస్తారనేసి. మీరు కొంచెం లేటుగా టైం కొంచెం లేట్ అయిపోయింది. వచ్చేసరికి మీరు వచ్చేదాకా అక్కడ ఉండి ఇంకా మేము అన్న సంతర్పణ ప్లేస్ కి బయలుదేరాము. రమేష్ ఈ రూట్ సరిగా చెప్పక తెలియక వేరే రూట్ నుంచి తీసుకెళ్లిపోయాడు అనమాట. అసలు విఐపి రూట్ నుంచి తీసుకెళ్లిపోతే మేము కరెక్ట్ గా ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం. మ్యాప్ కరెక్ట్ గా అర్థం కాక ఇంకో రూట్ నుంచి తీసుకెళ్లేసరికి అటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి పోలీసు వాళ్ళు మా కార్ని ఆపేసేసి మీరు ఇక్కడ నుంచే నడిచి వెళ్ళాలమ్మా, మీరు అక్కడ దాకా వెళ్తే మొత్తం కార్ అక్కడ ప్లేస్ లేదు, మొత్తం వర్షానికి దిగబడిపోతుంది, మీరు వెళ్ళొద్దు అది ఇదని అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా సామాన్లు ఉన్నాయని ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు గురువు గారు. అసలు నడిచి వెళ్లాల్సిందే తప్పదు అన్నారనమాట. మేము ఇంకా అగ్ని ఆరాధన సంబంధించినవి తీసుకొని ఇంకా మేము దిగిపోయాం. కారు దిగి తలా ఒకటి పట్టుకొని నేను భవాని అందరం తలా ఒకటి పట్టుకొని వెళ్ళాం గురుగారు. రమమ్మ ఇక మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు రాలేదులేండి, వాళ్ళ తర్వాత వస్తారని రూమ్ లో ఉండిపోయారు వాళ్ళు. ఇంకా మీ మట్టికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అప్పటికి రమమ్మ అందరికి ఫోన్ చేసి దారి కనుక్కుంటూ తీసుకెళ్తున్నారు. దారంతా బురదగా ఉంది. కానీ మన ప్లేస్ లో ఎలా ఉంటుందో వర్షం వచ్చింది కదా అని అనుకున్నాము. ఇంకా చూసుకుంటూ వెళ్ళేసరికి మన వాళ్ళు కనిపించారు. టీ షర్ట్లు వేసుకున్నారు కదా గురుగారు, కరెక్ట్ గా వాళ్ళు అక్కడ ఉన్నట్టు కనిపించారు. మంచిగా వెళ్ళి ఆ ప్లేస్ లోకి వెళ్ళగానే అసలు ఆ ప్లేస్ చూస్తే వర్షం వచ్చిన ఆనవాలే లేవు గురుగారు. ఎక్కడ కూడా ఇంత బురద లేదు. మంచిగా అనిపించింది. మంచి బిల్డింగ్ ఉంది ఒకటి, అన్ని రకాలుగా అటు బిల్డింగ్ ఉండడము, ఇటు ఓపెన్ ప్లేస్ పెద్దగా ఉండడము, అసలు టెంట్లు అవన్నీ చూసుకున్న తర్వాత ప్లేస్ చాలా కరెక్ట్ గా మళ్ళీ దేవాలయానికి దగ్గర మళ్ళీ పుష్కరానికి దగ్గర అన్నిటికి దగ్గర ఉండేసరికి మంచిగా అనిపించింది గురువుగారు. అదంతా చూసేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు. ఇక స్నానం అది చేసుకొని మీరు వచ్చేసిన తర్వాత మీరు అగ్ని ఆరాధన అయ్యాకనే కూరగాయలు కట్ చేయండి, ఇప్పుడు చెయ్యొద్దారంటే మేము అవన్నీ మామూలుగా శుభ్రం చేసి పెట్టాము. శుభ్రం చేసేసి పెట్టిన తర్వాత మీరు వచ్చి అగ్ని ఆరాధన చేపించేసి అందరి చేత చేపించారు. అందరికీ మీరు పని చెప్తూ ఉంటే
ఎవరేం చేయాలా అసలు మీరు రాకముందేమో అంత సైలెంట్ గా ఎక్కడ పని ఎక్కడ అలా ఉంటా ఉంటది. మీరు రాగానే టపా 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 పని మొత్తం అయిపోతా ఉంటది. తలా ఒకటి అందుకుంటారు. అసలు చేసినట్టు కూడా అనిపించదు. అలా అయిపోతూనే ఉంటది గురువుగారు. మనకు లేటుగా మొదలు పెట్టినా సరే టైం ప్రకారం వంటలు అయిపోయాయి. వంటలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. బాగా కొంచెం ఉడకపోసింది. బాగా వేడిగా అనిపించింది. కానీ ఆ పనిలో మనం చేసే వంటలలో ఆ పనిలో మీరు అటు ఇటు తిరుగుతూ అందరికి చెప్తూ మేము ఆ కూరగాయలు కట్ చేసినప్పుడు అన్ని ఏది చేసినా చేసినట్టు అనిపించదు. ఆ వేడి కూడా మాకు తెలియలేదు అసలు. మంచిగా అలా మాట్లాడుతూ అందరు అందరు మాట్లాడుతూ అలా కట్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది గురుగారు. సరదాగా అనిపించింది. ఇంకా వంటలు కూడా టైంకి అన్ని అయిపోయాయి. ఇక వంటలు వడ్డనకు కూడా మీరు అన్ని రెడీ చేసి షెడ్ కింద పెట్టేసి టెంట్ కింద పెట్టేసి రెడీ చేపించారు. చేపించాక వంటలు భోజనాలకి అందరికి ప్రిపేర్ చేసేసి ఎవరు వడ్డించాలో మీరు ఒక చిన్నమ్మ గారు మీరు అక్కడ నించున్నారు. అందరూ నించున్నారు వడ్డనకి లైన్ గా నించున్నారు. చాలా బాగా అనిపించింది గురుగారు నాకు. ఇక మనం ఇలా స్టార్ట్ చేసామో లేదు అలా మొత్తం క్యూ స్టార్ట్ అయిపోయింది అసలు. అంత తొందరగా అంత క్యూ అలా స్టార్ట్ అయిపోవడం చూసేసి వీళ్ళందరూ ఇప్పుడు దాకా కనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఇప్పటి నుంచి ఇప్పటికిప్పుడు అనేసి అనిపించింది వాళ్ళందరినీ చూడగానే. మనకి అది అక్కడ మీరు చెప్పారు కదా ఇసుక రాలుతుంది అని రాత్రి జూమ్ మీటింగ్ లో చెప్పారు కదా, అది విన్నాను. పాల పొంగుల దర్శనాలు అయితే నేను చూడలేదు గురుగారు. నేనేమో అది కొబ్బరి పట్టడానికి వెళ్ళాను. వచ్చేసరికి అయిపోయింది పాల పొంగులో. నేను చూసుకోలేదు. దండం పెట్టుకున్నాను అంతే. ఇంకా మీరు కొబ్బరి అందులో ఇసుక పడుతుంది అనేసరికి అక్కడ అందరం వడ్డనకు స్టార్ట్ అవ్వగానే ఇసుక టెంట్ దగ్గర నుంచి అలా రాలడం చూసి అసలు షాక్ అయిపోయాం. అసలు గురువు గారు చెప్పినట్టుగానే అలా జరిగింది అనేసి అనిపించింది. అందరూ అదే ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకునేసరికి మీరు కొంచెం అవన్నీ పక్కకి జరిపేసేసి మొత్తం ఇసుకంతా రాల్పించేసి మళ్ళీ మంచిగా క్యూ లైన్ లో పెట్టేసేసి ఇంకా భోజనాలు అయితే మంచి గుమగుమలు ఆడిపోతున్నాయి. పాయసం అయితే నేను ఎప్పుడు చూడలేదు అంత టేస్టీగా అంత బాగా. అసలు అలాంటి పాయసం నాకు తెలియదు, అలా ఉంటుందని కూడా తెలియదు నాకు అసలు. అందరూ కూడా అదే అనుకుంటూ భోజనం చేస్తున్నారు గురుగారు. ఆ పాయసం గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. మాట్లాడుకొని ప్రతి ఒక్కళ్ళు పాయసము రెండేసి మూడేసి గ్లాసులు. మన పాయసం ఎప్పుడు అసలు ఫేమస్ గురువు గారు. ఎక్కడైనా మన పాయసం బాగా క్లిక్ అవుతుంది. అసలు బాగా అందరూ ఇష్టపడతారు, బాగా తీసుకెళ్తారు అసలు. భోజనాలు కూడా అసలు మళ్ళీ ఒక గంట కూడా పట్టలేదేమో. మొత్తం చాలా మందికి వడ్డన చేసేసి అందరికి టైం ప్రకారం మళ్ళీ మనం టైంకు పెట్టాం భోజనాలు అనిపించింది నాకు. మనం లేట్ అయినట్టు కూడా అనిపించలేదు. వాతావరణం కూడా అన్ని అనుకూలంగా, వర్షం పడిన ఆనవాళ్ళు కూడా లేదు. వాతావరణం కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది. అన్ని బాగా జరిగాయి గురువు గారు, ప్రతి ఒక్కటి కూడా. గురుగారు మీ అమ్మగారు పెద్దమ్మ గారు అయ్యగారు అందరూ కూడా తలా ఒక చెయ్యి. పెద్దమ్మ గారు కూడా వేస్తున్నారు చెయ్యి. వద్దమ్మా మీరు అలా ఉండండి అంటే లేదమ్మా నేను ఖాళీ కూర్చొని ఏం చెయ్యాలి నేను కూడా చేస్తానని తను కూడా చేశారు. మంచిగా అనిపించింది అన్ని చూస్తూ ఉంటే. బాగా జరిగింది గురుగారు కాళేశ్వరం అన్న సంతర్పణ. గారు అసలు అది ఇంకా మంచిగా అనిపించింది. అంత లేట్ అంత టైం అయినా మళ్ళీ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు మీరు ఆ విధి విధానాలు చెప్పారు కదా గురువు గారు. అక్కడ కూర్చోబెట్టి అందరికి ఇలా కథ చెప్పారు, కూర్చోబెట్టి ఆ విధి విధానాలు చెప్పారు. ఇలా చేసుకోవాలనే విషయం కూడా నాకు తెలియదు గురువు గారు. కానీ మీరు చెప్తుంటే మంచిగా అనిపించి నిజంగా ఒక గురువు, ఇంత మంచి గురువు మాకు దొరకడము ఎంత మంచిగా అనిపించింది. ఇది మేము ఒక పద్ధతిగా చేసుకుంటాను, లేకపోతే అసలు ఇలా చేసుకునే వాళ్ళం కాదు. నేను అసలు పుష్కర స్నానానికే వెళ్ళేదాన్ని కాదు గురు. మీ దయతో మీరు మీరు అసలు అలా గబుక్కున అంత తొందరగా కాళేశ్వరం అన్న సందర్భం 2 డేసే 2 డేస్ లో అందరూ ప్రయాణం అయిపోయి అంతమంది అక్కడికి వచ్చి అంత బాగా జరగడం అంటే అసలు 2 డేస్ లో అలా చేయడం అంటే ఎవరి వల్ల కాదు గురుగారు. మీకే సాధ్యం గురుగారు. మీరు వెనక నుంచి అలా నడిపించారు. మళ్ళీ మగ సాధకులేమో వాళ్ళు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు పడిన బాధ, నైట్ పడిన బాధ అంతా చూస్తే అంతా మీరు వెనకాల నుండి చేయించారు కదా. వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఎందుకంటే మేము అది ఫేస్ చేయలేదు, మీ రూమ్ లో ఉన్నాం కాబట్టి. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ టెంట్ పడిపోవడము, ఆ గాలి రావడము, వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఎంత భయపడ్డా గురువు గారు అది తెల్లవారుసరికి అన్ని కరెక్ట్ గా అయిపోయాయి. చాలా బాగా జరిగింది గురువు గారు. అది అసలు పుష్కర స్నానాలు అలా చేస్తారని కూడా మాకు తెలియదు గురుగారు. అలా చేపించడం కూడా అది మాకు ఒక మంచిగా అనిపించింది. అక్కడ వాతావరణము మనం వెళ్ళేసరికి మన హారతి ఇస్తున్నారు సరస్వతి మాతకి, సరస్వతి నదికి హారతి ఇస్తున్నారు. హారతిలో అసలు ఎంత బాగుందో. అరగంట సేపు అలా నించొని అవన్నీ చూడడం కూడా మనం ఆ టైంకి వెళ్ళడం వల్లనే అది చూడగలిగాం అనిపించింది. మరి ముందు వెళ్తే చూడలేము కదా గురువు గారు. హారతి చూసే వాళ్ళం కాదు.
మనం ఆ టైంకి అందుకే వెళ్ళామేమో అనిపించింది. కొంచెం లేట్‌గా వెళ్ళాం కదా! వెళ్ళడం వల్లనే చూడగలిగాము అనిపించింది హారతి. ఎవరు అంత ముందెళ్ళిన వాళ్ళు చూడలేదుగా. మేము అడిగాము హారతి చూసామంటే, అయ్యో! మేము ముందెళ్ళొచ్చాము. అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా! మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు. మేము హారతి చూసాం అన్నయ్య. చాలా బాగా చేశారు. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదంత చాలా బాగుంది అనేసంటే, అవునా అమ్మా అన్నారు. వాళ్ళు చూడలేదు కదా! ముందే స్నానం చేశారు కదా గురువుగారు. చాలా బాగా అనిపించింది. 2 డేస్‌లో అసలు ప్లాన్ చేయడం అంటే మాటలు కాదు గురువుగారు అసలు. మేము కూడా మీరిలా చెప్పగానే అలా తయారైపోయాము. అసలు మాకు కూడా అర్థం కాలేదు. మేమెలా తయారయ్యాము అనేసి. మళ్ళీ ఒక 1 వీక్‌లో మళ్ళీ భద్రాచలంలో ఉంది. అయినా సరే ఇది అంత బాగా జరిగిందసలు. అంత గొప్పగా, అంత బాగా జరిగింది గురువుగారు. ఏ వాతావరణం కూడా, ఏ పరిస్థితులు కూడా మనకు ఆటంకాన్ని ఇవ్వవు గురుగారు. చాలా బాగా జరుగుతది ఏది కూడా. అది మాకు మనసులో ఉంటది ఆ ఫీలింగ్. మళ్ళీ తర్వాత అందరితో కూర్చొని ఆ జూమ్ మీటింగ్ పెడతారు కదా గురువుగారు. అదైతే నాకు బాగా నచ్చుతుంది గురువుగారు అసలు. మంచిగా కూర్చొని ప్రతి ఒక్కటి అన్ని జరిగినయి, జరగబోయేటియి, జరగనియి, వీళ్ళు చేసినయి, వాళ్ళు చేసినయి అన్నీ మంచిగా చెప్తూ, నవ్విస్తూ ఉంటారు. మంచిగా అనిపిస్తది గురువుగారు అదైతే. ముఖాముఖి కూర్చొని అందరం మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ జరిగిందంతా మనము గుర్తు తెచ్చుకుంటూ, ఎలా జరిగిందనేది గుర్తు తెచ్చుకుంటూ కూర్చొని మాట్లాడుకోవడం మంచిగా అనిపిస్తది గురువుగారు. ఆరతి అనేది 8 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ముందుగానే కనుక్కొని దాని తగ్గట్టుగా ప్లాన్ చేసామమ్మా. మీరు లేట్‌గా అవునా ఒకవేళ గురువుగారు? మీరు లేట్‌గా వచ్చినా గానీ, మీరు తొందరగా వచ్చినా గానీ అదే టైంకి తీసుకెళ్ళాలండి. నేను ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడా. హారతి ఉంటుందంటే 8 గంటలకు స్టార్ట్ అవుతుందంటే మనం 7:30కే వెళ్ళాం అంతే. దాని తర్వాత కొంచెం లేట్ అయింది. అవును. అది. అందుకేనా గురువుగారు అసలు మేము అంత ఆనందించాం గురువుగారు ఆ హారతి చూసి. ఆ టైంకి అసలు లేట్‌గా వెళ్తున్నాం. ఎంత లేట్ అవుతుందో ఏమో అనుకున్నాం గానీ, అక్కడికెళ్ళి హారతి చూసిన తర్వాత అబ్బా! మనం లేట్‌గా రావడమే చాలా బావుంది. ఇది లేకపోతే ఇంత హారతి మిస్ అయ్యేవాళ్ళం అనిపించింది గురువుగారు నాకైతే. చాలా రమమ్మతో గూడా అదే అన్నా నేను. అసలు ఈ హారతి మిస్ అయిపోతే ఎలా ఉండేది? ఇది కళ్ళతో చూసాం గదా! అంత అద్భుతంగా అనిపించింది గురువుగారు అసలు. ముందు అప్పటి నుంచి 4 గంటలకెళ్దాం, 5 గంటలకెళ్దాం అనుకుంటున్నాం గురువుగారు. నేను కానీ కదలట్లేదు. కదలబుద్ధి కాట్లేదు గురువుగారు. ఎళ్ళబుద్ధి కాట్లేదు. ఆ టైంకెళ్ళడం చాలా బావుంది గురుగారు. హారతి చూసేసి మళ్ళీ పుష్కర స్నానం చేయడము, మీరు చెప్పిన పద్ధతిలో, మీరు చెప్పిన విధి విధానాలలో చేయడము మంచిగా అనిపించింది. మనకు పెద్దలకిచ్చే ఆ గౌరవము మీ ద్వారా తెలుసుకున్నాం గదా గురువుగారు. అసలు పుష్కర స్నానం మామూలుగా ఎళ్లి చేసేసొస్తాం. మాకేన్ని తెలీదు కదా! ఇలా చెయ్యడం వల్ల అసలు జన్మ ధన్యమైపోయిందనిపించింది. అది ఒక ఏం అద్భుతంలాగా అనిపించింది గురుగారు నాకైతే. ఇంత తొందరగా, అంత దూరానికి ఇంత ప్లానింగ్ ఇలా ఎలా సాధ్యమైంది అసలు? మా గూడా అసలు సామాన్లన్నీ భలే తీసుకొచ్చి పెట్టేశారు గురువుగారు. అసలు ఇంటికెళ్ళి చూసేసరికి నాకు ఇంటి నిండా సామాన్లు చూసేసి, "ఒక్క రోజులో మీరు ఎన్ని తీసుకొచ్చారా?" అని అడిగాను ఇంతనని. అవును మరి గురువుగారు ఇలా చెప్పారు. అలా టక 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 పనులన్నీ అయిపోతూనే ఉన్నాయి అని అనిపిస్తుంది. తను మొత్తం అన్ని తీసుకొచ్చి రూమ్ నిండా పెట్టేశారు. అసలు గురువుగారు చెప్పడం ఏంటి, ఇంకా కాకపోవడం ఏంటి, అది ఖచ్చితంగా అవుతుంది కదా గురువుగారు. అంత నమ్మకం ఉంటది గురువుగారు. ఖచ్చితంగా ఎటు చేసినా అయిపోతదది. 2 డేస్‌లో అంటే మట్టికి వండరే గురువుగారు. మా వోళ్ళందరూ షాక్ అసలు. ఏంటి 2 డేస్‌లో ఏంటి నిన్నటిదాకా కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడు ఇలా తయారై ఎళ్ళిపోతున్నావేంటి అని అడుగుతున్నారనమాట. లేదు మా గురువుగారు చెప్పారు. అది ఖచ్చితంగా అయిపోతుంది. ఎలా అయినా అయిపోతుంది అనిపిచ్చింది గురువుగారు. ఎవరు ఎనక నుంచి అన్నీ ఎనక నుంచి తలా ఒకటి, తలా ఒకటి మీరు చెప్పారు. మీరు చెప్తే ఖచ్చితంగా అవుతది గురువుగారు. తలా ఒకటి చేసుకుంటొచ్చారు. మీరు చెప్పిన టైంకి పక్కాగా కరెక్ట్‌గా అయిపోయింది. నాకసలు ఎక్కడ భయం అనిపిచ్చదు గురువుగారు. నాకస్సలు మనసులోకి ఆలోచన కూడా రాదసలు. ఏమి జరిగినా మనకి ఎటువంటి ఆటంకం అయితే ఉండదు. ఖచ్చితంగా ఉండదు. సింహాచలంలో మీరంతా నేను జూమ్ కాల్‌లో విన్నాను. సింహాచలంలో మీరు పడిన బాధ, ఆ వర్షము, అందులో గూడా అంత సక్సెస్‌గా అన్నదానం చేశారంటే, ఉన్నప్పుడే చేశారు. మనకేంటి అన్నీ బానే ఉన్నాయి. అనుకూలంగా ఉంది. వర్షం వస్తే వస్తది రాత్రి. పొద్దున పూట రాదుగా. పొద్దున పూట మనకి అనుకూలంగానే ఉంటదిగా అనిపిచ్చింది గురువుగారు నాకైతే. అంటే ఇప్పుడు అసలు సింహాచలం వర్షం వచ్చిన ఆ! అసలు వర్షం వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు కదా గురువుగారు. ఎక్కడ కూడా బురద కూడా లేదు గురువుగారు. అసలు మంచిగుంది. మనం తీసుకున్న ఏరియా అయితే బావుందసలు. అదే ఇప్పుడు మీరు ఆ సింహాచలాన్ని చూసిన తర్వాత ఇంక ఎట్లాంటి పరిస్థితులైనా అన్నసంతర్పణ జరుగుతదని నమ్మకం కలిగింది. అదేనా మీకు బాగా నమ్మకం? నమ్మకం గురువుగారు. నాకు కొరివి దగ్గర నుంచే జరిగింది గురుగారు. కొరివిలోనే ఆ వర్షానికి ఎక్కడవుతది? అసలు జనాలు కనబడట్లేదు. ఎవ్వరొస్తారు భోజనానికి ఈ వర్షంలో అనిపిచ్చింది. తర్వాత అందరూ చేసిన భోజనం విధానం ఒకటి, మన గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోయి ఊడ్చి వాళ్ళకి పెట్టడం ఒకటి, వాళ్ళు మళ్ళీ అనడం ఒకటి చూసాక అసలు ఎప్పుడు గూడా, ఎక్కడ గూడా ఏమి జరిగినా గురువుగారి అన్నదానాలు ఆగవు అని అక్కడ నాకు నమ్మకం బాగా అనిపిచ్చింది గురువుగారు. ఇంకంతే. ఆ నమ్మకంతోనే ప్రతి అన్నదానంలో నేను ఉంటాను.
నాకు సాధ్యమైనంత మట్టికి నేను అనుకున్నంత మట్టికి ఉంటాను. వచ్చాక కూడా నాకు అంత అనిపిస్తది. ఎటువంటి ఆటంకం లేకుండా టైం టు టైం కరెక్ట్‌గా అయిపోతది అనిపిస్తది గురువుగారు నాకు. ఇక మీరు ఇంత వచ్చిన దగ్గర నుంచి గురువుగారు ఇంకా అసలు చాలా బాగా, చాలా తొందరగా ఇంకా అసలు టైం అన్ని వేస్టే ఉండదు. అసలు ఆ వంటలు కుదిరే విధానం గాని, ఆ వండే విధానం గాని, ఆ టైం కూడా గంట పట్టేది అరగంటలోనే అయిపోయినట్టుగా అనిపిస్తది నాకు. ఆ భోజనాలు వడ్డన విషయంలో గాని మీరెప్పుడైతే రావటం మొదలుపెట్టారో అప్పటినుంచి ఇంకా మారిపోయింది గురువుగారు ఇంకా. వండడము, వడ్డించడంలో గూడా, పనుల విషయంలో గూడా అది అది మా అందరిలో ఉండే ఆ ఎనర్జీ కూడా అలా ఉంటది గురువుగారు. ఎంత నైట్ నిద్ర లేకుండా, ఎంత ప్రయాణం చేసొచ్చినా, ఏం చేసినా అయన్నీ ఏం కనిపించవు. ఆ హుషారే కనిపిస్తది తెల్లవారిన తర్వాత మొత్తం అందులో మనం అన్నదానంలో పాల్గొనేటప్పుడు గూడా. నీరసం అనేదే కనిపించదు గురువుగారసలు. అది బాగా అనిపిస్తది గురువుగారు నాకు. అయితే ఇక్కడ అన్న సందర్పణ అనేది ఒక రోజులోనే ప్లాన్ చేయడం జరిగింది కదా. మీరు వచ్చిన హ్మ్. అన్న సందర్పణలో ఏదైనా క్వాలిటీ ఏదైనా మిస్ అయిందా? అన్న సందర్పణ మనం వండే విధానంలో ఏముందిలే ఇది జరుగుతుంది కదా, అంటే ఆ టయానికి లేదంటే ఏదో చేసేయండి అని చెప్పేసి క్వాలిటీ కానీ సర్వీస్లో ఏమన్నా మనకి తక్కువ ఏమైనా జరుగుతుందా? ప్రతి ఒక్క అన్న సందర్భంలో మెరుగుపడుతుందా లేకపోతే తగ్గుతుందా? మీరు చూసిన దాంట్లో అందులో గురువుగారు దీని గురించి కాలుష్యం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే సమయం లేదు. సమయం ఆ! లేకపోయినప్పటికీ క్వాలిటీ అదే క్వాలిటీ మెయింటైన్ చేయగలిగాం. ఫుడ్ వండిన విధానం గానీ, తర్వాత క్వాలిటీ విషయంలో గానీ అదే జరిగిందా? లేదన్నా తేడా ఏమన్నా వచ్చిందా? మీరు గమనించిందేంటి? గురువుగారు అస్సలు క్వాలిటీ ఎప్పుడు ఎక్కడ కూడా తగ్గలేదు గురువుగారు అసలు. క్వాలిటీ పెరుగుతూనే ఉంది గానీ ఎప్పుడూ తగ్గలేదు. మనం టైం లేదు అని ఆదర-బాదర చేసి పక్కన పెట్టింది కూడా ఏం లేదు గురు. ప్రతి ఒక్కటి దాంట్లో ఎయ్యాల్సిన ఐటెమ్స్ అన్నీ వేసాము. తీసుకురావాల్సినయన్ని తీసుకొచ్చారు రమమ్మ. అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు గురువుగారు. పెరుగుతూనే ఉంది గానీ టేస్ట్ తగ్గడం అయితే లేదు గురువుగారు. ఈ 1 డే అయినా, 2 డేస్ అయినా అసలు గంట ముందు ఒక పూటలో కూడా మీరు చెయ్యగలరేమో అని అనిపించింది గురువుగారు నాకు. అంత మంచి నమ్మకం అనిపించింది. ఎక్కడ మిస్ అవ్వలేదు. నేను చూసినంత మట్టికైతే ప్రతి ఒక్క దగ్గర మెరుగుపడుతుంది. ఇంకా మెరుగుపడుతుంది. మన సేవ ఇంకా మంచిగా అవుతుంది. అందరూ ఇంకా యాక్టివ్ అయిపోతున్నారు. ఇంకా బాగా చేయాలని తపన వస్తుంది. ఇంకా మంచిగా అది చెప్పలేం గురువుగారు. అనుభవించాల్సిందే గురువు. కళ్ళతో చూస్తూ అనుభవించాలి గురువుగారు. నాకు బాగా అనిపిస్తదనమాట. వడ్డన చేసే విధానంలో, వంటలు చేసే విధానంలో ఎప్పుడు ఏది మిస్ కాలేదు గురువుగారు. ఇంకా వేరైటీస్ మీరు పెంచుతున్నారు. ఇలా చేయండి, అలా చేయండి. పాయసం మార్చారు. ఇంకా అది వెజ్ రైస్ పెడుతున్నారు. సాంబారు మారుతుంది. మారి టేస్ట్ పెరుగుతున్నాయి. ఇంకా బాగున్నాయి గురువుగారు. అండి సామాన్యులకైతే సాధ్యం కాదండి. రాత్రి పూట పడిన వర్షానికి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ జారుకుంటారు, తప్పుకుంటారు. ఈ రోజు లేదమ్మా రేపు చేస్తాం అనేసారు. ఖచ్చితంగా అది మట్టికి వాస్తవం. కానీ మన పీఠానికి మట్టికి ప్రతి ఒక్కటి సాధ్యమవుతది గురువుగారు. మీ ఆధ్వర్యంలో, మన అమ్మవారి ఆధ్వర్యంలో, ఆ అమ్మవారి కృపతోటి, మీ కృపతోని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అసాధ్యం కానిది సాధ్యమైపోతది గురువుగారు. అది మట్టికి నమ్మకం. బాగా నమ్మకం. అందరికి నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఎలాగైనా అయిపోతది. మంచిగా జరుగుతది. ఎంత కష్టం వచ్చినా ఇంకా అంతకంటే అందంగా జరుగుతది. ఆ కష్టాన్ని మర్చిపోయే విధంగా జరుగుతది అనిపిస్తది గురువుగారు. ఎవ్వరి వల్ల అయితే కాదు గురువుగారు. అస్సలు జరగని పని అది. అంత దూరం ఎళ్లి వర్షంలో అంత దూరం ఎళ్లి ఒక్క రోజులో ప్రిపేర్ అయిపోయి అన్ని పట్టుకొని ఎళ్ళడం అంటే మీరేమో హైదరాబాద్ నుంచి రావడం, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో రావడము, అసలు అంత దూరం వెళ్లి అలా చేయడం అంటే అది సామాన్యులకు సాధ్యం కాదు గురువుగారు. మన అమ్మవారి కృపతోనే జరుగుతుంది అది. మనం లేట్ చేసినా, అగ్ని ఆరాధన లేట్ అయినా, మనం లేట్ చేసినా, ఏది లేట్ చేసినా వంట కూడా అంత ఫాస్ట్‌గా అయిపోయినాయి. అంత టేస్టీగా ఉంది. భోజనాలు కూడా ఒక్క అరగంట లేట్ ఏమో గాని గురువుగారు అసలు బాగా జరిగింది గురువుగారు. మనం టైంకి పెట్టాం. అందరికంటే ముందే పెట్టామింకా. ఒక్క అరగంట అటు ఇటు అంతే గాని అది పెద్ద ఫరక్ పడదు కదా గురువుగారు. అసలు ఆ వాతావరణానికి మనం అలా అంత ఫాస్ట్‌గా అంత క్వాంటిటీతో వండి పెట్టడం అంటే మాటలు కాదు గురువుగారు. అంత తొందరగా. చాలా తొందరగా అయిపోయింది గురువుగారు వంటలు కూడా. కొంచెం హడావుడి పడ్డా, అది పడిన ఫీలింగ్ రాదు గురువుగారు. మనం వండింది అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ మొహంలో ఉన్న తృప్తి, ఆ సంతోషం చూసిన తర్వాత ఇదంతా మనకి గుర్తుకు రాదు గురువుగారు. మంచిగా అనిపిస్తది. చాలా బాగా అనిపిస్తది. ఆ అందులో మాత్రం శనగపప్పు హడావుడి ఉండాలి గురువుగారు. హ్మ్. అందులో శనగపప్పు పాయసం దగ్గర పెద్ద యుద్ధాలే చేశారు. మీరు ఒక యుద్ధం చేశారు. ఈ సాధకులు ఒక యుద్ధం చేశారు. అంటే అదే అంత అయినా సరే మనకి అంత తక్కువ టైంలో అయిపోయింది. అసలు ఎలా అనిపించింది మీకు? అదే వండర్ అనిపిస్తది గురువుగారు. అంత చేసినా ఎలా చేసినా అది టైంకి అయిపోతది. అదే అద్భుతం. మన పీఠంలో అదే అద్భుతం గురువుగారు. అసలు ఈ వంటల విషయంలో ఇలా ఫాస్ట్‌గా వండడము, ఫాస్ట్‌గా వడ్డించడము, అందరూ టైం ప్రకారం సంతోషంగా భోజనం చేయడమే
మనకు పీయడానికి ఒక అది అద్భుతం గురువు గారు. చాలా మంచిగా అనిపిస్తది. అదే చెప్పుకోదగిన విషయం బాగా. మా వోళ్ళు నన్ను అడిగారు కూడా. "ఈ వర్షం పడిందన్నారు. ఎలా ఉంది? అంత తొందరగా చేశారా?" అని అడిగారు. నేను చెప్పా, "అసలు జరిగింది ఇది. అసలు వర్షం పడినట్టు కూడా మాకు తెలియలేదన్నా నేను." హ్మ్. అదే గనుక గురువుగారు లేకపోతే ఎలా జరిగేది అన్న సందర్భన? అందరూ భయపడేవాళ్ళు గురువుగారు. "గురువుగారు మీరు లేకపోతే రాత్రి పడిన వాన చూసి కళ్ళతో చూసి అందరూ భయపడేవాళ్ళు గురువుగారు. రేపు అవుతుందా లేదా అనేసి." చాలా భయమైతే వచ్చేది గురువుగారు అందరికి మట్టికి. అంత ఫాస్ట్‌గా అయ్యేది కాదేమో అనిపిస్తది. మీరు ఉండి అక్కడ అంత హడావుడి పెట్టి అందరికి టైం ప్రకారం ఎవరేం చేయాలో టక పనులు చెప్తున్నారు కదా గురువుగారు. అందువల్ల అది అంత ఫాస్ట్‌గా, అంత ఎనర్జీతోని అంత అందంగా అయింది గురువుగారు. లేకపోతే కొంచెం భయపడి ఎనకెనక అయ్యేదేమో అనిపించింది గురువుగారు నాకు. ఓకే. వంటలు ఎలా కుదిరినాయి? శనగపప్పు పాయసం మొదటిసారిగా తింటున్నారా? ఎలా అనిపించింది ఆ శనగపప్పు పాయసం గురించి? అసలు ఆ గ్లాస్‌లో శనగపప్పు పాయసం పోసుకున్న తర్వాత నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఇది ఎలా ఉందో ఏంటో అని కొద్దిగా అనుకున్నాను గురువుగారు. అసలు నోట్లో పెట్టుకున్న తర్వాత గురువుగారు అస్సలు నేను ఎప్పుడు టేస్ట్ చేయని టేస్ట్ నాకు తగిలింది. అంత చాలా మంచిగా అనిపించింది ఆ టేస్ట్. నేనెంత ఇష్ ఫీల్ అయ్యానో వచ్చేవాళ్ళు గూడా అంత మంచిగా ఆ టేస్ట్ చూసి కొత్తగా ఆ పాయసం చూసుకొని ఇదేం పాయసం అమ్మా అని మరీ అడిగి వాళ్ళు తాగడం చూస్తే భలే అనిపించింది గురువుగారు నాకసలు. ఇంకొంచెం పప్పుడికి ఇంకొంచెం చిక్కదనం వస్తే అసలు ఇంకా అద్భుతంగా ఉండేదేమో అనిపించింది. కానీ అయినా సరే మర్చిపోలేని టేస్ట్ గురువుగారది. అసలు మీరెలా కనిపెట్టారో ఏంటో ఆ పాయసం అంత బావుందది. అదే బయట వాళ్ళు గూడా పాయసం గురించి కాంప్లిమెంట్ ఆ! ఎంత బాగుంది, అసలు ఎలా చేశారు? అలాంటి ఏమైనా అవును. మాటలేమన్నా ఉంటే ఏమన్నా ఉంటే అవును చెప్పండి. గురువుగారు. అసలు మేము ఆ సైడ్‌కెళ్ళి భోజనం చేస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆ పాయసం గురించి నేను పాయసం గ్లాస్ పక్కన పెట్టుకున్నాను. చూసి అసలు ఏంటి ఇలా ఎలా చేశారు ఈ పాయసం? అసలు ఇంత బాగా ఉంది. ఇలా చేశారు అని అడుగుతూనే ఉన్నారు గురువుగారు. ఒక ముగ్గురు, నలుగురు అడుగుంటారు నన్నసలు. మంచిగా అనిపించింది గురువుగారు. అలా అడిగి మరీ తెలుసుకొని ఈ పాయసం మరీ తాగుతుంటే చాలా బాగా అనిపించింది. అదే మన స్పెషల్ గురువుగారు మనకి. వంటలు ఎలా ఉన్నాయమ్మా? ఈసారి సాంబార్ పెట్టాము. అవును గురుగారు. సాంబారు గూడా చాలా బావుంది గురుగారు. ఆ సాంబారు, ఆ రైస్‌లో ఆ సాంబారు అది పలచగా ఉన్న ఆ సాంబారు టేస్ట్ ఉంది గురువుగారు. అసలెందుకో ఆ రైస్‌లో అలా కలిసిపోగానే మంచి టేస్ట్ వచ్చిందసలు. మామూలుగా మన ఇళ్లల్లో అంత పలచగా చేసుకుంటే టేస్ట్ రాదు. కానీ ఏంటో చెప్పలేం గురుగారు. అదంతా అద్భుతమే. అక్కడున్న ప్రతి ఒక్క టేస్ట్ గూడా ఎప్పుడూ చెయ్యని టేస్టే వస్తది గురువుగారు. మనం ఎలా చేసినా అంత మంచి టేస్ట్‌లొస్తాయి వంటలలో. అది తింటే గూడా తెలియని ఎనర్జీ వస్తది గురువుగారు అది తినగానే. మంచిగా అనిపిస్తది గురువుగారు. చాలా బావుంటది. మన వంటలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి గురువుగారు టేస్ట్. ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడూ లేనని గాదు. జనాలు, ఆ భక్తులనేది చాలా త్వరగా వచ్చారు. చాలా లైన్ ప్రకారం, పద్ధతి ప్రకారం జరిగింది. వడ్డన గూడా. ఎందుకంటే మనం పక్కన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మాత్రమే మన ప్రత్యేకత ఏంటనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళ వడ్డన ఎలా వడ్డన జరిగినప్పుడు వాళ్ళు చేసే విధానం గాదు గానీ, వాళ్ళ లైన్ పాటించే విధానం గానీ, మనం పెట్టినప్పుడు పాటించే విధానం గానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. అది మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. అది వాళ్ళకి మనకి ఏంది తేడా? ఎందుకు మన దాంట్లోనే అంత పద్ధతి ప్రకారం లైన్‌లో వస్తున్నారు. వాళ్ళేమో అలా కొట్టుకోవటం ఎందుకు అలా జరుగుతుంది? అసలేమనిపించింది ఇయన్నీ 2 పక్క పక్కన చూసినప్పుడు? అవును గురువుగారు. నేను చాలా ఇప్పుడు పెడతారు గదా! గణేషుని చేసినప్పుడు వీళ్ళన్నీ చేసినప్పుడు అన్నదానాలు పెడుతుంటారు గదా గురువుగారు. ఎక్కడ గూడా ఒక పద్ధతిగా అన్నదానం జరగదు. బాదర ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయినట్టుగా జరుగుతది. కానీ మన పీఠంలో అన్నదానం మట్టికి మనకు తెలియకుండానే వాళ్ళు క్యూ ప్రకారం వచ్చేస్తూనే ఉంటారు గురువుగారు. అసలు మంచిగొస్తారు. క్యూ లాగా వస్తారు. మంచిగా మర్యాదగా పెట్టించుకుంటారు. నవ్వుతూ పెట్టించుకుంటారు. అసలు పద్ధతిగా జరుగుతా ఉంటది. మన భోజనాలు జరిగినంత అందంగా పద్ధతిగా ఏ అన్నదానాలు జరగడం నేను చూడలేదు గురువుగారు. అదెందుకో మరి అలా వస్తది గురువుగారు. మన అన్నదానం అనేసరికి అలా అనిపిస్తది నాకు. ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళది వెంటనే చూసాం గదా గురువుగారు. వాళ్ళది చూసినాక ఆ హడావుడి, ఆదర వాళ్ళ వంటలు గూడా అంత అందంగా కనిపించలే ప్లేట్‌లలో చూస్తుంటే. అసలు ఆ ముద్దగా రైస్ ఉంది. ఆ సాంబార్ ఏంటో ఒక రకంగా ఉంది. మనది అట్లా కాదు. మన ప్లేట్‌లో చూడగానే అసలు అందంగా కనపడుతది గురువుగారు అసలు. లేని ఆకలి వచ్చేస్తదేమో అనిపిస్తది నాకు. ఒక్కొక్కరు అందుకే గురువుగారు 2, 3 సార్లు పెట్టించుకొని తింటారు. హ్మ్. ఆ హలో! తర్వాత గురువుగారు. మొదటగా హ్మ్. మీరు అదే వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు మనకొక అవకాశం ఇచ్చారు. కానీ హ్మ్. మొదటలో ఉన్న గౌరవం, తర్వాత ఉన్న గౌరవం ఎలా ఉంది? అంటే ఇప్పుడు మన అన్నసందర్పణ అయిపోయిన తర్వాత మన మీద ఉద్దేశం ఎలా మారిపోయింది? అసలెందుకు అంత ఉద్దేశం ఎందుకు మారింది? మనల్ని గౌరవించడానికి ఏం కారణాలున్నాయి? గురువుగారు అసలు
మనం చేసిన పద్ధతి, మనం వండి వడ్డించిన పద్ధతి, మనం ఎంత పద్ధతిగా ఉన్నామో చూసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మన మీద అభిప్రాయం మారుతుంది గురువు గారు. వాళ్ళు చేసేది వాళ్ళకి అర్థమవుతుంది కదా గురువు గారు. మనం ఎలా చేస్తామనేది మనకి అర్థమవుతుంది కదా, వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే వాళ్ళకి మన మీద అంత గౌరవం వచ్చింది అనిపించింది నాకు. అసలు అడిగి మరీ తెలుసుకొని మీకు శాలువా కప్పడము, మరీ మరీ తెలుసుకోవడము, మీరు వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చారు కదా అక్కడ చేసుకోవడానికి, దానికి మీరు వాళ్ళకి మర్యాద చేయడము, అదంతా చూస్తే చాలా బాగా అనిపించింది గురుగారు. ప్రతి ఒక్కరికి అది రావాలి, ఆ ప్రేమ అనేది రావాలి గురుగారు. ఆటోమేటిక్ గా వాళ్ళే మారిపోయారు. వాళ్ళకి అర్థమైంది అసలు మనం ఏంటి, మన పీఠం ఏంటి, మన గొప్పతనం ఏంటి, మన గురువు గారు ఏంటని వాళ్ళకి తెలిసిపోయింది గురువు గారు. అందుకనే వాళ్ళంత ప్రేమగా మాట్లాడారు, మనకంత గౌరవం ఇచ్చారనిపించింది. తర్వాత బయట వాళ్ళు ఫుడ్ గురించి అదే మన ఏదైతే ప్రసాదం గురించి ఏమన్నా మంచిగా ఉంది అని చెప్పడం కానీ అలాంటివి ఏమన్నా విన్నారా మీరు? వాళ్ళ మొహాలలో గత అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భాలకి తేడా ఏం గమనించారు? ప్రతి ఒక్కరి మొహంలో సంతోషమే కనపడుతుంది గురువు గారు. నాకు వాళ్ళు ఇంకా ఉంటే పెట్టండి అని అడుగుతారు కానీ చాలు అనరు. వాళ్ళు వస్తూనే ఉంటారు, అసలు 2 3 ప్లేట్లు తీసుకొని వెళ్తూనే ఉంటారు. ఎవరెవరికి ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు, అసలు మళ్ళీ అడుగుతూనే ఉంటారు. వాళ్ళ ముఖంలో సంతోషమే కనపడుతుంది గురువు గారు. అసలు ఆ తిన్న ఫీలింగ్ వాళ్ళ ముఖంలో కనపడుతుంది నాకైతే. ఆ భోజనం ఫీలింగ్ అది, అసలు ఆ టేస్ట్ అది ఎవరికి రాదు కదా గురుగారు. మన పీఠంలో మనం చేసిన అన్న సంతర్పణకు వచ్చిన టేస్ట్ ఎక్కడ ఏ అన్న సంతర్పణకి రాదు గురువు గారు. అన్న సంతర్పణ అనగానే ప్రతి వాళ్ళు ఏదో ఆధారపాదరగా నార్మల్ గా ఏసి వేయకుండా చేస్తుంటారు. అంత టేస్ట్ అయితే రాదు. మనది ప్రతి ఒక్క అన్న సంతర్పణలో మన టేస్ట్ వేరేనే ఉంటది అసలు. అద్భుతంగా ఉంటది, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంటది. మరి ఇలా చేసినా, ఎంత హడావుడిగా చేసినా దాంట్లో వేయాల్సినవన్నీ వేస్తాము. అందులో మీరున్నారు, మీ చేయి పడుతుంది కదా గురువు గారు. అంత బాగా జరుగుతుంది గురువు గారు, అంత బాగా వస్తాయి అయ్యి. తర్వాత మనకి గ్రూప్ కాల్ జరిగింది. గ్రూప్ కాల్ చెప్పుకోదగిన ఉంటే చెప్పండి. మనకి అక్కడే అయిపోయింది అనుసంధానం. గ్రూప్ కాల్ కదా గురుగారు, చాలా బాగుంటది కదా గురువు. నాకు చాలా ఇష్టం కూడా అలాంటి గ్రూప్ కాల్ కూర్చొని మాట్లాడుకోవడం, మంచిగా అనిపిస్తది. అన్ని తెలుసుకోవడం, చేసుకోవడం. గ్రూప్ కాల్ బాగుంటది గురువు గారు, చెప్పుకోదగింది అసలు. గ్రూప్ కాల్ ఇవన్నీ ఒక ఎత్తులాగే అనిపిస్తది. అక్కడ అన్ని అయిపోయిన తర్వాత అలా కూర్చొని మాట్లాడుకోవడము బాగుంటది గురువు గారు. ఈ అన్న సందర్భం మొత్తం మీద మీకు బాగా నచ్చినవి ఉంటే చెప్పండి అమ్మ. బాగా గుర్తుండిపోయాయి కానీ నచ్చినవి కానీ. గురువు గారు మాకు ఎంత గొప్ప పీఠాధిపతిని కన్నా అమ్మవారిని, అయ్యగారిని చూశాను గురు, ఆ తల్లిదండ్రులను చూశాను గురువు గారు. నాకు చాలా బాగా అనిపించింది, వాళ్ళ దర్శనం అయింది నాకు కూడా. ఎప్పటికీ మర్చిపోలేనిది గురువు గారు. నేను అనుకునేదాన్ని, ఈ గురువు గారు తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఒక్కసారైనా చూస్తే బాగు, వాళ్ళు ఎంత పుణ్యాత్ములు, వాళ్ళని చూడాలి, వాళ్ళకి దండం పెట్టుకోవాలి అని అలా అనిపించేది గురువు గారు. అది నాకు ఎన్న సందర్భంలో దొరికింది గురువు గారు, నేను మర్చిపోను గురువు గారు. నాకు బాగా నచ్చింది. ఆ పుణ్య దంపతులను నేను చూశాను, వాళ్ళకి దండం పెట్టుకున్నాను. మాకు ఇంత గొప్ప గురువు గారిని మాకు అందించారు అనిపించింది గురువు గారు. నాకు నచ్చింది అది. ఈ పీఠంలో, ఈ ఈ అన్న సందర్భంలో గురు అదొక ప్రత్యేకత గురువు గారు. అందరికీ కూడా, నాకే కాదు అందరికీ కూడా. బాగా భయపడ్డ సన్నివేశాలు ఉన్నాయా? భయం ఉంటే అంటే ఆ రాత్రి పడిన వానే గురువు గారు. కానీ నాకు అనిపించేది కాదు గురుగారు, పెద్ద భయం అనిపించేది కాదు. అమ్మమ్మ కూడా అదే అంటారు, మనకి ఏదైనా ఏం జరగదు మనకి అని అనేవారు ఎంతసేపు. భయపడింది ఏం లేదు గురువుగారు. అన్ని చాలా బాగా, అంటే చాలా బాగా జరిగాయి గురుగారు. ఒక్క రోజులో ప్లాన్ చేసుకొని ఇంత సక్సెస్ గా చేయడం అంటే మాటలు కాదు గురువు గారు. అసలు ఎవరి వల్ల కాని పని, సాధ్యం కాని పని గురువు గారు. అదే కనుక అన్న సందర్భం లేకపోతే సరస్వతి పుష్కరాలకి ఈ రకమైన ఆనందంతో మీరు వెళ్ళగలిగి వచ్చేవారా? గురువు గారు అసలు అసలు ఆలోచన లేదు గురువు గారు నాకు. అసలు సరస్వతి పుష్కరాలకి ఎవరు వెళ్తారు, మనకి ఎవరు తీసుకెళ్తారు, ఎవరు వెళ్తారు, అసలు ఈ ఆలోచన లేదు గురువు గారు అసలు. కానీ మీ మూలంగా మీ సరస్వతి పుష్కరాలకు వెళ్ళడము, ఇంత గొప్పగా అన్నసంతర్పణ చేయడము, మీ ఆధ్వర్యంలో పుష్కర స్నానం చేయడము, అదొక అద్భుతమే గురువు గారు. నాకైతే ఒక వరం లాంటిది గురువు గారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే చేసేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని కాదు అసలు. ఇలాంటి అవకాశం, గొప్ప అవకాశాన్ని మీరు మాకు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు.